హనుమంతుడు సీతాదేవిని వెతుకుతూ లంకకు చేరినప్పుడు ఒకసారి ఎవరో వెనక నుంచి బలంగా ఒక తన్ను తన్నారు. అప్పుడు హనుమంతుడు ఆశ్చర్యపడి అనుకున్నాడు, ఇది ఏమిటి, ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చానో ఇప్పుడు స్వాగతం ఎవరో ఒక తన్ను రూపంలో పలికారు అని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ యమధర్మరాజు నిలబడి ఉన్నాడు. హనుమంతుడు ప్రశ్నించాడు, ఇది ఏ రకమైన స్వాగతం? ఎవరైనా తన్నుతో స్వాగతం పలుకుతారా? అందుకు యమధర్మరాజు, నువ్వెవరు చెప్పు అది ముందు అని అడిగాడు. హనుమంతుడు సమాధానం ఇచ్చాడు, నేను శ్రీరాముని భక్తుడిని హనుమంతుడిని. యమధర్మరాజు ఆశ్చర్యపడి, ఓహో నువ్వు హనుమంతుడువా? నేను యమధర్మరాజుని. నా బాధ ఎవరితో చెప్పాలి హనుమ? ఈ రావణుడు నన్ను రుద్ర మంత్రాలతో బంధించేసి లంకలోకి ఎవరైనా ప్రవేశిస్తే తన్నుతో స్వాగతం పలకమని ఆదేశించాడు. అందుకే నేను కూడా నిన్ను తన్నాల్సి వచ్చింది. రావణుడు నాకు రుద్ర మంత్రాలతో బంధించాడు. ఈ బ్రహ్మాండంలో నన్ను బంధించగలిగేది ఒకటే, అదే రుద్రుని మంత్రాలు. రుద్రుడు అంటే స్వయంగా మహాశివుడు. ఆయన నన్ను మించిన శక్తివంతుడు. నేను కాలుడిని అయితే ఆయన మహాకాలుడు. గర్వంతో నేను కొన్నిసార్లు శివుడి కంటే నేను బలవంతుడిని, ఆయన కంటే నేను ముందు వస్తాను అని చాలాసార్లు గర్వంతో చెప్పేవాడిని. ఇప్పుడు ఇలా జరగడంతో బుద్ధి వచ్చిందని చెప్తుండగా హనుమంతుడు ఒక చేతో రుద్ర మంత్రాలతో చేసిన ఆ సంఖ్యలను తేలికగా తాకడం జరిగింది. అవి తక్షణం పగిలిపోయాయి. హనుమంతుడు నవ్వుతూ అన్నాడు, నేను ఆ రుద్రుని అవతారం, నేను బజరంగబలి భక్తుడిని అని అన్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు హర హర మహాదేవ అని కామెంట్ చేయండి.